అపోస్తులైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 6వ వచనం నుండి 25వ వచనం వరకు చదువుతున్నాం. కొత్త నిబంధన పుస్తకంలో 138వ పేజీ. అపోస్తులైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 6వ వచనం నుండి 25వ వచనం వరకు చదువుకున్నాం. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. కాబట్టి ఏమందుము? ధర్మశాస్త్రము పాపమైన అట్లనరాదు. ధర్మశాస్త్రం వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలను నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరల జీవము వచ్చెను. నేనైతే చనిపోతిని. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను. ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతి గలదియు ఉత్తమమైనదినై ఉన్నది. ఉత్తమమైనది నాకు మరణకరమైన అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయుచు పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు మరణకరమాయను. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఏలయనగా నేను చేయునది నేను ఎరుగను. నేను నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదియే చేయుచున్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన యెడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన యెడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడనో! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా
దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనసు విషయంలో నేను దైవ నియమమునకును, శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. ప్రార్థన చేసుకున్నాం. అందరు తలంచి కళ్ళు మూసుకునండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 6వ వచనం. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారమై కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. ప్రాచీన స్థితి, నవీన స్థితి. ఈరోజు మన అంశం కూడా అదే. ప్రాచీన స్థితి, నవీన స్థితి. ధర్మశాస్త్ర సంబంధులు ప్రాచీన స్థితిలో ఉన్నారని అర్థం. ధర్మశాస్త్ర సంబంధులు క్రీస్తు యేసు సంబంధులైన తర్వాత వాళ్ళ స్థితి నవీన స్థితి. కాబట్టి క్రీస్తు యేసు సంబంధులు ధర్మశాస్త్ర విషయంలో చచ్చిన వారై ఉన్నారని పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తున్నారు అన్నమాట. ధర్మశాస్త్రము చచ్చింది కాదు, ధర్మశాస్త్రం జీవం కలిగిందే. కానీ ధర్మశాస్త్రం విషయంలో మనము చచ్చిన వారమై ఉన్నాం అన్నమాట. కాబట్టి మనము క్రీస్తు యేసు సంబంధులం. కాబట్టి మనము నవీన స్థితి, కొత్త స్థితి మనది. హల్లెలూయా. అంటే ఆనాడు ధర్మశాస్త్రం ఎవరికి దేవుడు ఇచ్చాడో, ఇజ్రాయేలీలు ధర్మశాస్త్రం కిందే ఉంటే వాళ్ళు ప్రాచీన స్థితే. ఇంకా అనేక మంది ధర్మశాస్త్రం కిందే ఉన్నారు. యేసుప్రభుని నమ్మనటువంటి యూదులు, ఇజ్రాయేలీలు ధర్మశాస్త్రం కిందే ఉన్నారన్నమాట. వాళ్ళ స్థితి ఏంటంటే అది ప్రాచీన స్థితి, పాత స్థితి. అంతే. ఏంటి ఆ పాత స్థితి అంటే ధర్మశాస్త్రాన్ని వాళ్ళు నెరవేర్చలేరు, వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడలేరు. ఎందుకంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఎవరు కానీ నీతిమంతులుగా తీర్చబడలేకపోయారన్నమాట. తీర్చబడలేరు, భవిష్యత్ కాలంలో కూడా తీర్చబడలేరు. అందుకనే మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి లోకానికి వచ్చి ధర్మశాస్త్రాన్ని ఆయన సున్నైనా పుల్లైనా పోకుండా ధర్మశాస్త్రాన్ని అంతా నెరవేర్చి దానిని ఆయన సిలువకు మేకులతో కొట్టేశాడు అన్నమాట. హల్లెలూయా. అంటే ఇంకా అడ్డం లేకుండా చేశాడు. ఇజ్రాయేలీలకు అన్యులైనటువంటి మనకు మధ్య అడ్డుగోడగా ఉన్నింది కూడా ధర్మశాస్త్రమే. ఆ ధర్మశాస్త్రమును అడ్డుగోడను సిలువ శక్తితో దాన్ని పడగొట్టి ఉభయులను ఏకం చేశాడని ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో స్పష్టంగా వ్రాయబడింది. అప్పుడు ఉభయులను ఏకం చేశాడంట, ఏక కుటుంబంగా చేశాడంట, ఒకే కట్టడముగా వారు మనం అందరము సర్వలోక ప్రజలందరూ క్రీస్తు యేసును విశ్వసించిన వాళ్ళందరూ ఒకే ఆత్మ సంబంధమైన కట్టడముగా కట్టబడుతున్నాము అని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. కాబట్టి మనము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నవీన స్థితి, కొత్త స్థితి అన్నమాట. ఇది మనం ధర్మశాస్త్రాన్ని గురించి, ధర్మశాస్త్ర సంబంధుల గురించి,
క్రీస్తు యేసు సంబంధాల గురించి వివరణ విన్నాం. దీనిని మనము మన జీవితాలకు ఒక్కసారి పోల్చుకొని చూసినట్లయితే మనము ఏదైనా ప్రాచీన స్థితి, దుఃఖకరమైన స్థితి, మరణకరమైన స్థితి, చీకటి, రోగము, వేదన, ఆందోళన, ఏ స్థితిలో నీవు ఉన్నా, దరిద్రత, పేదరికం, అప్పులు, ఏ స్థితిలో నీవు ఉన్నా, శాపగ్రస్తుడవై ఉన్నా, నీవు క్రీస్తు యేసునందు నీవు వాటన్నిటిలో నుంచి విడుదల నువ్వు పొందుతావు. చప్పలు కొట్టి దేవుని మహిమపడతావు. నీ స్థితి మారిపోతుంది అన్నమాట. మన ప్రభువైన యేసుక్రీస్తునందు నీ స్థితి మారిపోతుంది. అందుకని మన కళ్ళ ముందు ఉన్నటువంటి దుఃఖకరమైన పరిస్థితిని చూచి కృంగిపోవద్దు. అనేక మంది వారి కళ్ళ ముందు ఉన్నటువంటి దుస్థితిని చూసుకొని అనేక మంది నిరాశ నిస్పృహలకు గురై ఇక బ్రతకలేము అనుకొని ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు లోకంలో. అంటే వాళ్ళకు ఒక విశ్వాసము, నిరీక్షణ కలిగేదానికి వారికి సరైనటువంటి ఉపదేశాలు లేవు, సరైన జ్ఞానము లేదు. ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానమే వాళ్ళు కలిగి ఉన్నారు. వారిని వెంటాడుతున్నాయి అన్నమాట. ఆత్మ సంబంధమైన జ్ఞానము, ఆత్మ సంబంధమైన శక్తి అది వారికి లేదు గనక వాళ్ళు నిరాశతో, నిస్పృహలతో ఇక బతకలేము అని చనిపోవడం చూస్తున్న ఆత్మహత్యలు, పిల్లలు తల్లిదండ్రులతో సహా పాయిజన్ తీసుకొని చనిపోవడం, ఎడైనా నదిలో దూకి చనిపోవడం, అంటే రకరకాలుగా ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడం చూస్తూ ఉన్నాం. వారికి దైవ జ్ఞానము లేదన్నమాట. అయితే దైవ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఆ పని చేయరు. ఎందుకంటే మనకున్నటువంటి ఆ దుస్థితిని మంచి స్థితిగా మన దేవుడు మార్చేస్తాడనమాట. హల్లెలూయా. ఎండిపోయిన స్థితిని మరలా చిగురింప చేస్తాడనమాట. చప్పలు కొట్టి దేవుని మహిమపరుస్తాం. 35వ యెషయాగ్రంథం 35వ అధ్యాయంలో మొదటి 2-3 వచనాలు చదువుకుందాం. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును. అది బహుగా పూయుచు ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యం దానికి కలుగును, కర్మెలు షారోనులకున్న సొగసు దానికుండును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. హల్లెలూయా. ఈ భాగ్యం కలుగుతుంది. ఎండిన భూమి, ఎండిన ఎడారి చిగురిస్తుందంట, పుష్పిస్తుంది. సాధ్యమేనా? ఎడారిలో చిగురించడం అనేది ఇసుక దిబ్బలు, ఎక్కడైనా అక్కడ చిగురు అనేదాన్ని ఎదురు చూడగలమా? ఎడారి ఇసుక దిబ్బలతో కూడిన ప్రదేశం. ఎక్కడైనా చిగురు అనేది చూడడానికని ఇసుక దిబ్బల్లో మనం ఎదురు చూడగలమా? చూడలేము. అది సాధ్యం కాదు. కానీ ఎండిన ఎడారిలో హల్లెలూయా దేవుడు సెలయేర్లు ప్రవహింప చేస్తాడంట. జలములను అక్కడ పుట్టించి, అక్కడ చిగురు పుట్టించి, చెట్లు మొలిచి ఫలింపజేసి ఎంతో సౌందర్యవంతమైనటువంటి ఉద్యానవనంగా దాన్ని మార్చేస్తాడంట. హల్లెలూయా. అది దేవునికే సాధ్యం. ఈ జ్ఞానము, ఈ వాక్కులు మనకున్నాయి కాబట్టి మనము ఆత్మహత్యకు ప్రయత్నించం. ఈ జ్ఞానము లేని వాళ్ళు ఎంతోమంది ఆత్మహత్యకు గురైపోతారనమాట. కాబట్టి మనము దేవుని యొక్క జ్ఞానముతో నింపబడి నిరాశ చెందకూడదు. అలాగనే పిల్లలు కూడా, విద్యార్థులు కూడా వాళ్ళు అనుకున్నది జరగలేదని నిరాశ చెందకూడదు. వేరే లోక సంబంధమైన ఆలోచనలు ఆలోచించకూడదు. మన కళ్ళ ముందున్న పరిస్థితి చాలా దుఃఖకరంగా ఉండొచ్చు, కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. నీ యొక్క నిరాశను తొలగించి
నీ యొక్క ఆశను తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా. ఒక పక్కన ద్వారం ముయ్యబడితే మరొక ప్రక్కన ద్వారము తెరిచే దేవుడు మన దేవుడు. చప్పలు కొట్టే దేవుడిని మహింపరుస్తాం. హల్లెలూయా. ఏ విషయంలో కూడా మనము కుంగిపోవాల్సిన అవసరమే లేదు. ఇట్టి జ్ఞానము మనకు బైబిల్ బోధిస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా దైవ జ్ఞానం కలిగి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చినా, మన కళ్ళ ముందు భయంకరమైన పరిస్థితులున్నా, ఎండిపోయిన పరిస్థితి అయినా, ఏమాత్రం కూడా నిరీక్షణకు ఆధారము లేకపోయినా దేవుని యందు నిరీక్షించినట్లయితే మన స్థితిని దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము శారాల స్థితి ఏమిటి? వాళ్ళ స్థితి బిడ్డలు లేని ఆ స్థితి. అంత మాత్రం కాకుండా వయసు ఉడికిపోయిన స్థితి. శారాకు స్త్రీ ధర్మము నిలిచిపోయిన స్థితి. అబ్రహాము శరీరం కూడా మృతతుల్యమైపోయిన ఆ స్థితి. వారికి ఎంతో నిరాశ వచ్చేసింది. నిరీక్షణ కూడా కోల్పోయి వారు హాగర్ని వాళ్ళు తమ జీవితంలోకి ప్రవేశపెట్టుకున్నారు. అయితే దేవుడు తను వాగ్దానం చేసినది వారిలో నెరవేర్చడానికి శారాని, అబ్రహాముని వేరువేరు సమయాల్లో దర్శించి వారిని విశ్వాసములో సంపూర్ణులు చేశాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపరుస్తాం. వారికి విశ్వాసాన్ని కలిగేటట్టు చేశాడు. అప్పుడు వాళ్ళు విశ్వాసం ఉంచి, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షించి వాళ్ళు గర్భము ధరించుటకు శక్తి పొందుకొని శారా వాగ్దాన కుమారుణ్ణి గర్భము ధరించి కన్నది. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపరుస్తాం. కాబట్టి ఒకవేళ మనకు అవిశ్వాసము కలుగుతూ ఉండొచ్చు, మన కళ్ళ ముందున్న పరిస్థితులను బట్టి అపనమ్మకం కలుగుతూ ఉండొచ్చు. కానీ దేవుడు, మన బలహీనతలు ఎరిగిన దేవుడు మనలో ఆయన విశ్వాసాన్ని కలుగు చేస్తాడు. ఆయన మాట్లాడతాడు. ఇప్పుడు పాస్టర్ ద్వారా మాట్లాడేది దేవుడే. హల్లెలూయా. అంటే ఇలాంటి పరిస్థితులు ఎంతమంది ఎదుర్కొంటున్నారో, ఆనాడు అబ్రహాము శారాలను దర్శించి వారిని విశ్వాసములో సంపూర్ణులు చేసి అసాధ్యమైన దానిని సాధ్యం చేసిన దేవుడు ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నీవెవరైనా సరే, మీరెవరైనా సరే నమ్మినట్లయితే మీ జీవితంలో కూడా ఇప్పుడున్న స్థితిని ఆయన మార్చేస్తాడు. హల్లెలూయా. దుఃఖకరమైన స్థితిని మంచిగా మార్చేస్తాడు. అసాధ్యం అనుకున్నటువంటి పరిస్థితిని దేవుడు నీకు కలుగ చేస్తాడు. చప్పలు కొట్టి దేవుడిని మహిమ పరుస్తాము. తరువాత 7వ వచనం నుండి మనం చదివినటువంటి భాగంలో ఏముందంటే, ధర్మశాస్త్రము లేకపోతే, ఆజ్ఞ అనేది లేకపోతే పాపం అంటే ఏంటో తెలియదు. కాబట్టి పాపం అంటే ఏంటో తెలుసుకోవాలంటే ధర్మశాస్త్రము కావాల్సిందే అని చెప్తున్నాడు అన్నమాట. అయితే ఆ యొక్క ధర్మశాస్త్రము పాప మరణ నియమానికి బలాన్ని చేకూర్చింది అని చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడు? ధర్మశాస్త్రం లేకపోతే, ఎవరికి ఇచ్చిన ధర్మశాస్త్రము? ఇజ్రాయేలులకు దేవుడిచ్చిన, మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రము లేకపోతే పాపం అంటే ఏంటో మనకు తెలియదు. పాపం వలన వచ్చే జీతము మరణం అనేది తెలియదు. కాబట్టి ధర్మశాస్త్రము పాప మరణ నియమానికి అది బలము చేకూర్చింది అని ఆయన చెప్తున్నాడు అనమాట. ధర్మశాస్త్రం లేదనుకోండి, ఆజ్ఞ లేదు. ధర్మశాస్త్రం లేదంటే ఆజ్ఞ లేదు. ఆజ్ఞ లేనప్పుడు ఇక పాపము ఆరోపించబడదు. విచ్చలవిడిగా ఏం చేసినా అది పాపములోనికి రాదు. కాబట్టి ధర్మశాస్త్రం లేనప్పుడు అసలు పాపము ఆరోపింపబడదు అంటున్నాడు. అయితే ధర్మశాస్త్రము ఉన్నప్పుడు పాపము ఆరోపించబడుతుంది. ఎందుకంటే ఆజ్ఞాతిక్రమమే పాపం కాబట్టి.
అయితే పాపం అంటే ఏంటో తెలుసుకోవాలంటే ధర్మశాస్త్రం కావాల్సిందే. అయితే ధర్మశాస్త్రము పాప మరణ నియమానికి మాత్రమే అది బలాన్ని చేకూర్చింది అంటున్నాడు. అంటే పాపం వలన వచ్చే జీతము మరణమని తెలియజేసింది, దానికి బలాన్ని చేకూర్చింది. కానీ ఆ యొక్క మరణము నుంచి, పాపాన్ని నుంచి అది తప్పించలేకపోయిందన్నమాట. అది పాపాన్ని నుంచి, మరణాన్ని నుంచి, వింటున్నారా, తప్పించలేకపోయింది. అందుకనే ధర్మశాస్త్రాన్ని రాసినటువంటి ప్రభువు ఈ లోకానికి మానవుడిగా రావాల్సి వచ్చింది. హల్లెలూయా. ఆయన వచ్చి ఈ పాప మరణ నియమాన్ని కొట్టేసి, ఈ పాప మరణ నియమాన్ని కొట్టేసి ఆత్మ నియమాన్ని వెలుగులోకి తెచ్చాడనమాట. ఏ నియమాన్ని? ఆత్మ నియమాన్ని వెలుగులోకి తెచ్చాడు. అది 8వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చో ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. చప్పలు కొట్టి దేవుడిని మహింపడు. తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఆయన శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా ఈ కార్యాన్ని చేశాడనమాట. ఆ యొక్క ధర్మశాస్త్రం అనే పత్రాన్ని శిలువకు మేకులతో కొట్టేశాడు. పాపమరణ నియమము కొట్టివేయబడింది. ఆత్మ నియమం వెలుగులోకి వచ్చిందనమాట. అది ఆత్మ నియమం. దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే 6వ అధ్యాయం, రోమపత్రిక 6వ అధ్యాయము చివరి వచనం చూస్తే అర్థమవుతుంది. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తునందు నిత్య జీవము. ఇది హల్లెలూయా. దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. అదేనమాట ఆత్మ నియమం. హల్లెలూయా. అయితే పాప మరణ నియమము, పాపం వల్ల వచ్చే జీతము మరణం. దానినే ధర్మశాస్త్రము బలపరిచింది అనమాట. బలపరిచింది, కానీ దాంట్లో నుంచి విడుదల మాత్రము చెప్పండి కలిగ
అంటున్నాడు అన్నమాట. తర్వాత నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. మేలైనది చేయాలనే ఆ కోరిక అతనికి ఉంది, మనకుంది, కానీ దాన్ని చేయలేకపోతున్నామంట. చూసారా? మేలైనది నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేసేస్తున్నాను. మేలు చేయాలనుకుంటున్నాను కానీ దాన్ని చేయలేకపోతున్నా. కీడు చేయడం నాకు ఇష్టం కాదు, కానీ నేను దాన్ని చేసేస్తున్నా. మేలు చేయాలనుకుంటున్నా, మేలు చేయకపోగా, మేలు చేయాలనుకుంటున్నాను నేను, మేలు చేయకపోగా చేయకూడదు అనుకున్న కీడే చేసేస్తున్నాను అంటున్నాడు. అర్థమైందా? మేలు చేయాలని నాకుంది కానీ మేలు చేయలేకపోతున్నా. సరే, మేలు చేయలేకపోయినా కానీ చెయ్యకూడదు అనుకున్న కీడు నేను చేసేస్తున్నా అంటున్నాడు. అదే మన జీవితంలో జరిగేటటువంటి అనేక సందర్భాలు. కాబట్టి ఏమంటున్నాడు? నేను కోరని దానిని చేసిన ఎడల, మరలా రెండోసారి చెప్తున్నాడు చూడండి. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయనది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి అది చేసేది నేను కాదు, నా యందు నివసిస్తున్న పాపమే. ఎందుకంటే అసలు అది చేయడం నాకు ఇష్టము లేదు. నేను మంచి చేయాలనుకుంటున్నా, నీతిగా నడవాలనుకుంటున్నా, పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నా. అపవిత్రంగా జీవించాలనే కోరిక నాకు అసలు లేదు. మేలే చేయాలనుకుంటున్నా, కీడు చేయాలనే కోరిక నాకు లేదు, కానీ కీడు చేసేస్తున్నా. పరిశుద్ధంగా ఉండాలనే ఆశ, కానీ అపవిత్రంగా జీవించేస్తున్నా. నీతిగా బ్రతకాలనే కోరిక, కానీ అవినీతిగా జీవిస్తున్నా. కాబట్టి దాన్ని చేసేది ఇక నేను కాదు, నాలో నివసించు పాపమే అని అంటూ ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. ఏం కనబడుతుందంట? మన శరీరంలో మేలు చేయాలని కోరుకునే నాకు కీడు చేయుట అనేటటువంటి ఒక నియమము కనబడుతుంది. దీన్నే పాప నియమం అన్నమాట. అంటే ఇప్పుడు అర్థమైందా? పాప మరణ నియమాన్ని గురించి విన్నాం, క్రీస్తు యేసునందు ఆత్మ నియమాన్ని విన్నాం. ఇదేంటిది? పాప నియమం. అంటే మేలు చేయాలనుకుంటున్న నీవు కీడు చేసేస్తున్నావు అనే నియమం అన్నమాట అది. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలోనున్న పాప నియమమునకు నన్ను చెరబట్టి లోబరుచుకొనుచున్నది. చూసారా? నేను మనసు విషయంలో, ఆత్మ విషయంలో నేను ధర్మశాస్త్రాన్ని ఎంతో ఆనందిస్తున్నాను, కానీ శరీర విషయంలో నేను ఒక నియమానికి దాసుడిని అయిపోయినాను, బానిసనైపోయి ఉన్నాను. ఈ పాప నియమము నన్ను చెరబట్టి నన్ను లోబర్చుకుంటా ఉంది అంటున్నాడు. మేలు చేయనీయకుండా, పరిశుద్ధంగా జీవించకుండా, నీతిగా బ్రతకకుండా, మంచి చేయాలనుకున్న దాన్ని చెయ్యనివ్వకుండా, నీతిగా బ్రతకాలన్న బ్రతకనీయకుండా, పరిశుద్ధంగా జీవించాలన్న జీవించనీయకుండా, ఇంకా మన భాషలో మన మధ్యలో జరుగుతున్న విషయాలు, త్రాగకూడదు అనుకున్నా తాగేటట్టు, వ్యభిచరించకూడదు అనుకున్నా వ్యభిచరించేటట్టు, చూడకూడదు అనుకున్నా చూచేటట్టు, వెళ్ళకూడదు అనుకున్నా వెళ్ళేటట్టు చేస్తూ ఉన్న నా శరీరంలో ఒక నియమము కనబడతా ఉంది. అది నన్ను లోబర్చుకుంటా ఉంది. నన్ను మంచిగా జీవించనీయకుండా, నేను మంచి చేయాలనుకున్నా కూడా చెయ్యనీయకుండా అది నన్ను లోబర్చుకుంటా ఉంది అంటున్నాడు అనమాట. ఇదే అనేకులలో
జరిగేటటువంటి కార్యం ప్రియులరా. దీనిలో నుంచి ఎవరు విడుదల చేస్తారు అని అంటున్నాడు పౌలు గారు. ఇప్పుడు అర్థమైందా? పాప మరణ నియమం, పాపముల జీతము మరణం, అది పాప మరణ నియమం. ఆత్మ నియమము క్రీస్తు యేసునందు నిత్య జీవం, ఇది పాపని. ఏది ఇది అర్థమైందా? ఏమి చేయాలనుకుంటున్నామో దాన్ని చేయలేకపోవడం, చేయకూడదు అనుకున్న దాన్నే చేయడం, ఇది పాప నియమం. ఇది మన శరీరంలో ఉంది. ఇది మనలను పట్టి అది లోబర్చుకుంటా ఉందంట. ఆ పాప నియమం ఏం చేయనీయకుండా, మంచి చేయనీయకుండా, పరిశుద్ధంగా ఉండనీయకుండా, నీతిగా బ్రతకనీయకుండా, చేయకూడదు అనుకున్న పాపాన్ని చేయకుండా అది మనల్ని ఏం చేస్తుంది? లోబర్చుకొని చేయకూడదు అనుకున్న పాపాన్నే చేసేటట్టు, చూడకూడదు అనుకున్న దాన్నే చూసేటట్టు, పోకూడదు అనుకున్న స్థలాలకు పోయేటట్టు అది మనలను పట్టి చెరపట్టుకొని బంధించి పెట్టుకో ఉందంట. హలో, అందుకని పౌలు గారు ఏమంటారంటే, అయ్యో నేనెంత దౌర్భాగ్యుణ్ణి, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, ఈ పాప నియమము లోబర్చుకొని పట్టి పాప మరణ నియమానికి అది లోబర్చేసుకుంటుందంట. ఈ పాప నియమం మనలను దేనికి తీసుకెళ్తుంది? పాప మరణ నియమానికి తీసుకెళ్ళిపోతుందంట. కాబట్టి ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? పౌలు గారే అలాగా రాస్తున్నాడంటే అర్థం చేసుకోండి, అది ఆయన స్వ అనుభవం. ఆయన దాన్ని కనిపెట్టగలిగాడు. హల్లెలూయా. ఆయన చక్కగా తన శరీరములో జరిగే దానిని ఆయన కనిపెట్టగలిగాడు. కాబట్టి ఇంత స్పష్టంగా ఆయన తన అనుభవంతో రాసినటువంటి విషయాలు. హలో, దీనిని ఈజీగా మనం అర్థం చేసుకునేటట్టు రాశాడు. మనకు కూడా అర్థమవుతా ఉంది. చేయాలనుకున్న మంచి చేయలేకపోతున్నాం, చేయకూడదన్న కీడు చేసేస్తున్నాం. కొంతమంది తాగకూడదు అనుకుంటున్నారు కానీ తాగేస్తున్నారు. కొంతమంది వ్యభిచారం చేయకూడదు అనుకుంటున్నారు, చేసేస్తున్నారు. సినిమాలు చూడకూడదు అనుకుంటున్నారు, చూసేస్తూ ఉన్నారు. సెల్ ఫోన్లో ఫిల్మ్స్ చూడకూడదు అనుకుంటున్నారు, చూసేస్తున్నారు. ఏమేమో చేయకూడదని, ఏదో చెడు చేయకూడదు అనుకుంటున్నారు. ఆశ ఉంది, కోరుకుంది, కానీ దాన్ని చేయలేకపోతున్నారు. దీనికి కారణము ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి పాప నియమము. ఇది మనలను చెరపట్టి పాప మరణ నియమానికి తీసుకెళ్ళిపోతా ఉంది. అంటే చావుకు తీసుకెళ్ళిపోతుంది, మరణానికి తీసుకెళ్ళిపోతుంది. అయ్యో ఇట్టి మరణము నుండి నన్ను ఎవడు తప్పిస్తారన్నారు. అయితే వెంటనే ఒక ఆశ చిగురించేటట్టుగా, ఒక పుష్పము వికసించేటట్టుగా ఒక అద్భుతమైన మాట ఆయన ఇక్కడ రాశాడు. ఏంటంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు రాశాడంటే,